హాయ్ అండి అందరికీ. సైకాలజీకి సంబంధించి సైకాలజిస్ట్ వారి బిరుదు లేదా సిద్ధాంతానికి సంబంధించి మనకి ఇంపార్టెంట్‌గా బిట్స్ అనేవి బాగా రిపీట్ అవుతున్నాయి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్‌లో. సో, మనం సైకాలజీ నుంచి ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. మనం 60 బిట్స్ అనేవి మనం ఇందులో తయారు చేయడం జరిగింది. ఈ 60 బిట్స్ కూడా మీకు మ్యాక్సిమం అంటే ఒక బిట్ కవర్ అవుతుందన్నమాట. సో, మీరు ఈ బిట్స్ అయితే మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఇక్కడ చూడండి, బిరుదు లేదా సిద్ధాంతం. సైకాలజిస్ట్ నేమ్ అయినా అడగొచ్చు, లేదా బిరుదు లేదా సిద్ధాంతమైనా అడగవచ్చు అనమాట. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెమ్ వూంట్. నెక్స్ట్ వన్, ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విల్హెమ్ వూంట్. నెక్స్ట్ వన్, అమెరికన్ అంటే ఫస్ట్ మనం చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్. నెక్స్ట్ వన్, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ స్టాన్లీ హాల్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? హెర్బర్ట్. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? జీన్ పియాజే. నెక్స్ట్ వన్, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? జీన్ పియాజే. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆల్ఫోర్డ్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? థార్న్డైక్. నెక్స్ట్ వన్, సంరచనాత్మకవాద మూల పురుషుడు ఎవరు? సంరచనాత్మకవాద మూల పురుషుడు ఎవరు? విల్హెమ్ వూంట్. కార్యకారకవాద మూల పురుషుడు ఎవరు? విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు ఎవరు? మనోవిశ్లేషణవాద మూల పురుషుడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాద మూల పురుషుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు? మార్క్స్ వర్దిమర్. ప్రవర్తనవాద మూల పురుషుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు? జేబీ వాట్సన్. ప్రయోజనతావాద మూల పురుషుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు? మెక్డోగెల్. ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు? సిఎల్ హాల్. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రూపకర్త. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత రూపకర్త జీన్ పియాజెట్.
మానవ వికాస దశల నిర్మాణం గురించి తెలియజేసినది ఎవరు? మానవ వికాస దశల యొక్క నిర్మాణం గురించి తెలియజేసినది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. నైతిక వికాస సిద్ధాంతం ఎవరికి సంబంధించినది? నైతిక వికాస సిద్ధాంతం ఎవరికి సంబంధించినది? లారెన్స్ కోల్బర్గ్. భాషా వికాస సిద్ధాంతం లేదా నేటివిస్ట్ దృక్పథం అనేది ఎవరికి సంబంధించినది? భాషా వికాస సిద్ధాంతం లేదా నేటివిస్ట్ దృక్పథం అనేది ఎవరికి సంబంధించినది? చామ్స్కీ. ఆత్మభావనా సిద్ధాంతం అనేది ఎవరికి సంబంధించినది? కార్ల్ రోజర్స్. వికాస కృత్యాల గురించి తెలియజేసిన వారు ఎవరు? వికాస కృత్యాల గురించి తెలియజేసిన వారు ఎవరు? రాబర్ట్ జే హెవిగ్హర్స్ట్. మొదట ప్రజ్ఞామాపని రూపకర్త ఎవరు లేదా మానసిక వయస్సు అనే భావనను రూపొందించినది ఎవరు? మొదటి ప్రజ్ఞామాపని రూపకర్త లేదా మానసిక వయస్సు అనేటటువంటి భావనను తెలియజేసినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల యొక్క వర్గీకరణ మరియు ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ చేసినది ఎవరు? లేదా స్టాన్ఫోర్డ్ బినే సైమన్ మాపనిని రూపకర్త ఎవరు? ఆన్సర్ లూయిస్ టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియం స్టెర్న్. విస్క్ మరియు వెయిజ్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త ఎవరు? WISC అలాగే WAIS ప్రజ్ఞా పరీక్షల రూపకర్త ఎవరు? వెస్లర్. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు? ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు? జేపీ గిల్ఫర్డ్. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? థర్స్టన్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం థర్స్టన్. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం CAVD. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం మరియు CAVD ప్రజ్ఞా పరీక్షను రూపొందించినది ఎవరు? థార్నడైక్. నెక్స్ట్ వన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం రూపకర్త ఎవరు? హోవార్డ్ గార్డెనర్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగాత్మక EI అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ రూపకర్త ఎవరు? గోల్మెన్. మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షణ తంత్రాలు. మనోవిశ్లేషణ సిద్ధాంతం రూపకర్త ఎవరన్నా లేదా రక్షణ తంత్రాలని గురించి తెలిపినది ఎవరు అన్నా ఒకరే. ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించినది ఎరిక్ ఎరిక్సన్. నిర్దేశక మంత్రణం అనేది ఈ క్రింది వీరికి సంబంధించినది. నిర్దేశక మంత్రణం విలియమ్సన్కు సంబంధించినది. అనిర్దేశక మంత్రణం ఇది మనకి టెట్లో రిపీటెడ్గా అడుగుతుంటారు కూడా. అనిర్దేశక మంత్రణం వీరికి సంబంధించినది. కార్ల్ రోజర్స్ గారికి సంబంధించినది. నెక్స్ట్ వన్. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం అనేది వీరికి సంబంధించినది. FC థార్న్.
నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం అనేది ఈ క్రింది వీరికి సంబంధించినది. ఇవాన్ పావ్లావ్ గారికి సంబంధించినది. ఇవాన్ పావ్లావ్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనేది ఎవరికి సంబంధించినది? థార్నడైక్. థార్నడైక్కి సంబంధించినది యత్నదోష అభ్యసన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం అనేది ఎవరికి సంబంధించినది? బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. వూల్ఫ్ గాంగ్ కోహ్లర్. వూల్ఫ్ గాంగ్ కోహ్లర్. పరిశీలన అభ్యసన సిద్ధాంతం. పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? అంటే ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఎవరికి సంబంధించినది? ఏ శాస్త్రవేత్త? ఆల్ఫర్ట్ బండూరా. ఆల్ఫర్ట్ బండూరా. ఆ పరిశీలన అభ్యసన సిద్ధాంతానికే అనుకరణ అభ్యసనం అని కూడా అంటారనమాట. అనుకరణ లేదా అనుసరణ అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటాం. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వైగాట్స్కీ. వైగాట్స్కీ. సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం. థార్నడైక్. థార్నడైక్. సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం ఎవరికి సంబంధించినది? చార్లెస్ జెడ్. చార్లెస్ జెడ్. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది ఈ క్రింది వీరికి సంబంధించినది. వీళ్ళ ముగ్గురికి సంబంధించినది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వర్దిమర్, గెస్టాల్ట్. గెస్టాల్ట్ సిద్ధాంతం. వర్దిమర్, కోహ్లర్, కోఫ్కా. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదులు అనమాట వీళ్ళు ముగ్గురు. క్రింది వానిలో హెబ్బింగ్ హాస్కి సంబంధం ఉన్నటువంటి అంశం ఏంటి? హెబ్బింగ్ హాస్కి సంబంధం ఉన్నటువంటి అంశం పైవన్నీ: ధారణ వక్రం, విస్మృతి రేటు, పొదుపు గణన. ఈ మూడు దేని గురించి బిట్టడినా హెబ్బింగ్ హాసే ఆన్సర్. ధారణ వక్రరేఖలు, విస్మృతి రేటును గురించి చెప్పారు, పొదుపు గణన గురించి కూడా చెప్పారనమాట. నెక్స్ట్ వన్, ఆదర్శాల సిద్ధాంతం. ఇది రిపీటెడ్గా వస్తుంది బిట్ కూడా. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథక రచయిత ఒకటి, ఇదొకటి రిపీటెడ్గా వస్తుంటుంది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత కూడా ఈయనే, డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం కూడా ఈయనకు సంబంధించినదే. నెక్స్ట్ వన్, తుల్య ప్రత్యక్షాల విరామాల మాపని. తుల్య ప్రత్యక్షాల విరామాల మాపని ఎవరికి సంబంధించినది? థర్స్టన్. థర్స్టన్. సంచిత వైఖరి మాపని. సంచిత వైఖరి మాపని ఎవరికి సంబంధించినది? గట్మన్. గట్మన్. సంకలన నిర్ధారణ వైఖరి మాపని. సంకలన నిర్ధారణ వైఖరి మాపని అనేది ఎవరికి సంబంధించినది? లైకర్ట్. లైకర్ట్కి సంబంధించినది. నెక్స్ట్ వన్, సాంఘిక అంతరాల వైఖరి మాపని. సాంఘిక అంతరాల వైఖరి మాపని. బొగార్డస్. బొగార్డస్. బో కాదు, బొగార్డస్. బొగార్డస్. నెక్స్ట్ వన్, సాంఘిక మితిని ప్రవేశపెట్టినది ఎవరు? సాంఘిక మితిని ప్రవేశపెట్టింది జేఎల్ మొరినో. జేఎల్ మొరినో. నెక్స్ట్ వన్, భాటియా ప్రజ్ఞామాపని. భాటియా ప్రజ్ఞామాపనిని తయారు చేసినది చంద్రమోహన్ భాటియా. చంద్రమోహన్ భాటియా. నెక్స్ట్ వన్, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలు అనేవి రూపకర్త ఎవరు? ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త ఎవరు? యార్క్స్. యార్క్స్. డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షా మాపనిని తయారు చేసిన వారు ఎవరు? వీళ్ళు ముగ్గురు కూడా తయారు చేశారు. బిన్నెట్, హెరాల్డ్ ఫోల్డ్, వెస్మన్. బిన్నెట్, హెరాల్డ్ ఫోల్డ్, వెస్మన్. సో పైవారందరూ కూడా వీటిని తయారు చేయడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, కథనాలు. కథనాలు రూపకర్త. కథనాలు రూపకర్త ఎవరు? బార్ట్లెట్. బార్ట్లెట్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.